తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మరోసారి సమ్మెబాట పట్టడంతో సిద్దిపేటలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, దుబాక డిపోలలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో చిరు ఉద్యోగులు, పేద మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత తీవ్రతరం చేస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల పునరుద్ధరణ, రెండో వేతన సవరణ, విశ్రాంత ఉద్యోగుల బకాయిల చెల్లింపు వంటి కీలక డిమాండ్లతో కార్మికులు సమ్మె నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీతో గతంలో చర్చలు జరిపామని, తెలంగాణలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలు వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో టీజేఎంయూ సహా అన్ని ప్రధాన కార్మిక సంఘాలు సమ్మె చేపట్టినట్లు చెప్పారు. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సమ్మె ప్రభావంతో చిరు ఉద్యోగులు, పేద మధ్యతరగతి ప్రజలు ప్రజా రవాణా నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీలో నెలకొన్నటువంటి సమస్యలు, కార్మికుల సమస్యల మీద మరి 32 డిమాండ్ల మీద మరి గతంలోనే మేము 40 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి కార్మికుల సమస్యలలో మరి మెయిన్ డిమాండ్ ఏంటంటే మరి 1421 పే స్కేల్ కావాలి, మాకు 1425 పే స్కేల్ కావాలి. 2 పే స్కేల్ పెండింగ్లో ఉన్నాయి. మరి 1417కి సంబంధించినటువంటి ఏరియాస్ కూడా రావాలి. మెయిన్గా ఏంటంటే మరి ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అని చెప్పి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే మరి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి యూనియన్లకు అనుమతిస్తాం. గత ప్రభుత్వం యూనియన్లు రద్దు చేసింది కాబట్టి మేము రాగానే యూనియన్లకు అనుమతిస్తాం, మేము రాగానే మా ప్రభుత్వం ఏర్పడగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ అపాయింటెడ్ డిక్లేర్ చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చి కూడా ప్రభుత్వం వచ్చి కూడా 2.5 సంవత్సరాలు దాటిన ఈ సమస్యలుగానే మిగిలిపోయినాయి. మరి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మా నాయకులు, రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యేల దగ్గరికి, మినిస్టర్ల దగ్గర కూడా తిరిగి అనేక మార్లు కూడా తమ సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద మొరబెట్టుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ప్రభుత్వమే మరి సమ్మెలో పోవడానికి వీలు కల్పించింది. ఈరోజు మరి ప్రభుత్వం కనుక సమ్మెను నిరోధించి మరి మా సమస్యలు పరిష్కరించినట్టుంటే ఈరోజు మేము సమ్మెకు దిగే వాళ్ళం కాదు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కల్పించుకొని ఆర్టీసీ కార్మికులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి 1421 పే స్కేల్, 25 పే స్కేల్ ఇచ్చుకుంటూ, ఏరియర్స్ ఇచ్చుకుంటూ మరి రిటైర్డ్ అయిన వాళ్ళ కూడా వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. రిటైర్ అయిన ఉద్యోగస్తుల వాళ్ళకు కూడా పెన్షన్లు కానీ, వాళ్ళకు సంబంధించిన ఏరియర్స్ కానీ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ మరి ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం అంతే వరకు మరి సమ్మె కొనసాగిస్తాం అని చెప్పి ఈ సందర్భంగానే తెలియజేస్తాం. మేము ఏం చెప్పినా అసలు ఏం పట్టించుకుంటలేరు. అసలు ఈ యూనియన్ ఎందుకు తీసేసారో, మమ్మల్ని ఎందుకు పెట్టుకున్నారో మాకు కూడా ఏం అర్థమవుతలేదు. మేము కూడా అందరం డిస్ట్రిక్ట్లో, ఇప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో అందరం కూడా మేము వెల్ఫేర్ కంపెనీ నంబరం కూడా రాజీనామా చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేము కార్మికుల పక్షాన ఉంటాం. ఎందుకంటే మేము అంటే ఏంటంటే మేము అందరం కార్మికులం. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కానీ వీళ్ళు లేదు, మేము లేము, మేము లేదు, వాళ్ళు లేదు. మమ్మల్ని కూడా అసలు ఎలాంటిగా పట్టించుకుంటలేరు. కాకపోతే మీటింగ్ పిలవడం, కాకపోతే బిస్కెట్ చాయలు ఇవ్వడం, ఎలగొట్టడం, అంతే, ఇంకేం ఉండదు. అది ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఏం పట్టించుకోలేరు. మేము ఎక్కడైతే ఉన్నామో జేఏసీ, ఆ జేఏసీ తరఫునే మేము కూడా కొట్లాడతామని సిద్దిపేట డిపో తరఫున తెలియజేస్తున్నాం.